హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో న్యూ మోడల్ స్లీవ్స్ అనేది స్టిచ్ చేశాను అనమాట. ఇదిగోండి బ్లౌజ్ మోడల్ స్లీవ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ పెరల్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట. హాఫ్ పెరల్స్ ఉంటాయి కదా, వాటిని స్టిచ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. దీని బ్యాక్ ఫుల్ మోడల్ పెట్టానండి. ఇలాగా ఇది జస్ట్ 200 రూపీస్ శారీనే ఇంత హెవీ లుక్ తోటి స్టిచ్ చేస్తున్నాను అనమాట. బ్లౌజ్ కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి నేను ఈ షేప్ ఇచ్చాను. చాలా నీట్గా వచ్చింది షేప్ అయితే. నెక్ ఇదిగోండి, ఇది మీకు ఇలా పెడితే కనబడుతుంది అన్నట్టు ఇలా పెడుతున్నాను అనమాట. లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్కి 3 కూడా, ఈ వీడియో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 3 వీడియోలు అవైలబుల్గా ఉన్నాయండి వీడియోలో యూట్యూబ్ నా ఛానల్లో. ఇదైతే ఇప్పుడు ఈ వీడియోలో ఎలా కుట్టాను అనేది చూపిస్తాను అనమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హ్యాండ్ స్టిచ్ చేయలేదు, ఈ హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను మొత్తము కూడాను. చాలా నీట్గా వచ్చింది. ఇప్పటివరకు ఈ మోడల్ అయితే ఎవరు స్టిచ్ చేయలేదు. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలానే ఇది కూడా నేనే స్టిచ్ చేశాను. నా బ్లౌజ్ చెప్పాను కదా, బ్లౌజ్ సిరీస్ 7 బ్లౌజెస్ స్టిచ్ చేస్తానని. ఫస్ట్ రెడ్ బ్లౌజ్ షార్ట్ పెట్టాను. ఇది థర్డ్ బ్లౌజో మేబీ ఫోర్త్ బ్లౌజో. పఫ్ హ్యాండ్స్ చిన్న క్లాత్తోనే కూడా ఎంత చక్కగా పఫ్ హ్యాండ్స్ వచ్చినాయో చూస్తున్నారు కదా. అలానే శారీలో కొంచెం క్లాత్తో ఇక్కడ బెల్ట్ లాగా వేసాను అనమాట. ఇది ఓల్డ్ మోడలే, బట్ ప్రిన్స్ కట్ కుట్టాను. ప్రిన్స్ కట్ ఈ నెక్ పెట్టి షేప్ లోపలికి మెడపట్టి లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ అలానే ఫ్రంట్ కూడా ఈ నెక్ స్టిచ్ చేశాను అనమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే హ్యాండ్ లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఫోల్డ్స్ మన వైపు ఉండేలా పెట్టుకొని హ్యాండ్ లెంత్ వచ్చేసేసి 8 ఇంచెస్ పెడుతున్నానండి. 8 ఇంచెస్ పెడితే మనకి 7 ఇంచెస్ అలా వస్తుందన్నమాట. ఇక్కడ డౌన్ వచ్చి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని, ఇక్కడ వెడల్పు ఎంత ఉందో చూసుకుని, ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైతే మళ్ళీ క్లాత్లు యాడ్ చేయడం అంటే టైం వేస్ట్ అనమాట. ఇక్కడ 1 ఇంచ్ ఇలా గీసుకొని, ఇక్కడ జస్ట్ కర్వ్ మీకు గీయడం రాదు అంటే ఇలా రౌండ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా జస్ట్ ఇలాగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఇలాగా మార్క్ చేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చు కదండి, అక్కడి నుంచి ఇక్కడికి 8.5 ఇంచ్ అంటే 17 ఇంచెస్ హ్యాండ్ రౌండ్ సరిపోయిందనమాట. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకి డౌన్ మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అయితే గీసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట. అంతేనండి, ఈ విధంగా గీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ అనేది. ఇక్కడ కింద హ్యాండ్ రౌండ్ 6.5 ఇంచెస్ 1.5 ఇంచ్ ఖర్చు అనమాట. ఈ విధంగా గీసేసుకొని కట్ చేసుకోవటమే. మనకి కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టంగానే ఉంటుంది, ఈజీ అనుకుంటే చక్కగా చేసుకోవచ్చు అనమాట ఏ వర్క్ అయినా సరే. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర చిన్నగా టక్స్ పెట్టేసేసి 2 పొరలు ఓపెన్ చేసుకొని 2 పొరలకి ఇలా లోత్ అయితే కట్ చేసేస్తాను అనమాట. దీని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశాను. ఇక్కడ ఈ పార్ట్ తీసేసాక ఈ పార్ట్ కూడా హ్యాండ్ కింద అనిపించింది. చూడండి, ఒకసారి ఇలా పెట్టి చూసాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్ లానే వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఇంకో హ్యాండ్కి మనం ఈ క్లాత్ని పెట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కాకపోతే 4 పొరలో కింద వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ కాదు కదండి, ఓపెన్ ఉంటుంది. అటాచ్ చేసుకొని హ్యాండ్ కింద కూడా కుట్టుకోవచ్చు అనమాట. నాకు ఇట్లాంటి కలర్ బ్లౌజ్ ఇంకోటి ఉంది, దానికి మేబీ యూస్ చేస్తాను. సో ఇప్పుడైతే దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దీనిలానే కట్ చేసేసుకొని, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి అటు ఇటు మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి అటు ఇటు పెట్టేసేసుకొని కింద వైపు స్టిచ్ చేసేసి రివర్స్ తిప్పేసేస్తే మంచి వైపు పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇగోండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ మంచి వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఈ కింద వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. చుట్టూతూ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చుట్టూతూ ఈ కింద వైపున ఫస్ట్ అటాచ్ చేసేసేయాలి. ఇలా అటాచ్ చేసేసినాక ఇలా రివర్స్ తిప్పుకుంటే మంచి వైపు క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన పని లేదు, నీట్గా కూడా ఉంటుందన్నమాట. ఇలా కింద స్టిచ్ వేసేసిన తర్వాత చుట్టూ కూడా అటాచ్ చేసేసేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్.
అప్పుడు నీట్గా ఉంటుంది. ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కూడా మొత్తము కూడా కుట్టు వేసేసుకున్నాక ఎక్సెస్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన నేను బుట్ట చేతుల్లాగా కుచ్చులాగా పెట్టాను కదా, దానికోసం ఇలాగా 2 పీసెస్ క్లాత్, ఇది 2 పీసెస్ అండి, 4 ఒక పొడవ ఫోల్డ్ చేస్తే 4 మడతలు అవుతుంది అనమాట. ఇక్కడ నేను పొడవ వచ్చేసేసి 12.5 ఇంచెస్ పెడుతున్నాను. అలానే వెడల్పు వచ్చేసేసి ఈ క్లాత్ అయితే 7 ఇంచెస్ ఉందండి, 7 ఇంచెస్ పెట్టేసేస్తున్నాను. ఇది కట్ చెంగులో క్లాత్ చీర పెద్దగా ఉందని చెప్పి ఈ పీస్ అయితే కట్ చేశాను. సో అది ఎందుకు వేస్ట్ అయినప్పుడు నేను ఇలా మోడల్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ 3.5 ఇంచెస్ పెట్టాను, అక్కడ 7 ఇంచెస్ పెట్టాను అనమాట. 3.5 7 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ అయితే ఈ విధంగా గీసేసుకోవాలన్నమాట. ఇలాగ గీసేసుకొని ఇక్కడ ఈ సైడ్ ఎక్సెస్ పార్ట్ ఉంది కదా, దాన్ని కట్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా ఫస్ట్ ఇట్లా ఇటు సైడ్ కూడా కట్ చేసేసేయాలన్నమాట. ఇక్కడ నేను హ్యాండ్కి అంచు ఉంది కదా, ఇంకొక సన్న అంచు, ఆ సన్న అంచు ఇటు సైడ్ అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసేసి లోపలికి ఈ ఎక్సెస్ క్లాత్ లోపలికి తిప్పేసేస్తే అంచు అయితే అటాచ్ అయిపోతుంది. మన ఇష్టం అండి. ఇక్కడ నాకు శారీలో అంచు ఉంది కాబట్టి నేను వేసాను అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ కూడా లోపలికి ఎక్సెస్ పార్ట్ ఫోల్డ్ చేసేసి దీని మీద కుట్టు వేసేసుకోవాలి. ఇలాగా కంప్లీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇలాగా ఒక 5 కుచ్చులు వచ్చినాయండి నాకు. ఈ పొడవుకి 5 కుచ్చులు. ఆ 5 కుచ్చులు ఇలా పెట్టుకొని దీని మీద అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు 5 కుచ్చులు ఇటు వేసాము కదా, సేమ్ అదే 5 కుచ్చులు ఇటువైపు కూడా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా సేమ్ అది ఎలాగా అయితే స్టిచ్ చేసామో ఆ 5 కుచ్చులు కూడా అలానే ఈ విధంగా సేమ్ అదే కొలతతోటి ఇలా చిన్నగా పెట్టుకొని వచ్చేయాలన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే చెప్పండి. జిమ్మిచ్చు ఆర్ ఇంకేమన్నా అయి ఉండొచ్చు. బట్ ఇది ముక్కల చీర కాబట్టి 200 రూపీస్కే వచ్చింది. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ని కూడా కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకొని ఇది దీని మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అంచు పైకి కనబడేలాగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇది అటు ఇటు కదలకుండా ఇక్కడ నేను ఒక కుట్టు అనేది వేసాను అనమాట. ఇప్పుడు అటు 2 కుచ్చులు ఇలాగా అటు ఇటు 2 కుచ్చులు, 2 అయితే 2, 3 అయితే 3 ఈ విధంగా అటు ఇటు కుచ్చులు పట్టే ఆ కుచ్చులకి అవన్నీ ఇటువైపు ఉన్నాయి, ఇవన్నీ అటువైపు ఉన్నాయి, ఇటు సైడ్ అన్నీ అటువైపు ఉన్నాయి. అదేవిధంగా ఈ పైన ఉన్న క్లాత్ని కూడా 3 కుచ్చులు పెట్టాను అనమాట. ఇలాగా అనమాట. ఇలా పెట్టేసేసి ఒక స్టిచ్ వేసేసాను అనమాట. ఇంకా అటాచ్ చేసేసాను ఇటు సైడ్ మొత్తము కూడా. ఇదిగోండి ఇలా పెట్టేసేసుకుంటూ అటాచ్ చేసేసాను ఈ విధంగా. ఇది కొన్ని క్లాత్ని బట్టి మనకు ఉంటుందండి. కొన్ని క్లాత్లు ఇలా పైకి లెగవు కదా, ఈ క్లాత్ అయితే ఇలా పైకి లెగుస్తుంది అనమాట. ఇక్కడ కుచ్చులు ఎలా పెట్టామనేది తెలియకుండాను ఈ విధంగా బాగా పైకి లెగుస్తుంది అనమాట. చిన్నపిల్లలకైతే బాగా బాగుంటుంది హ్యాండ్కి. బట్ మనం పెద్దవాళ్ళం కదా, మరీ అలా లెగిస్తే బాగోదన్నట్టు పైకి రెక్కల్లాగాను. అందుకని చెప్పి నేను మళ్ళీ దీన్ని సరిచేసి దాని మీద ఒక స్టిచ్ వేసాను. ఎలా వేసాను అనేది చూడండి. తర్వాత ముత్యాలు కుట్టాను అనమాట. ఫస్ట్ అయితే దీన్ని లుక్ ఇలా ఉంది. సో అందుకని చెప్పేసేసి ఈ అంచు అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసి ఇలా స్టిచ్ చేసేసాను అనమాట. దీని మీద ఒక కుట్టు అయితే వేసేసాను. ఇదైతే వచ్చినట్టు స్టిచ్ చేశానండి. మోడల్ ఒకటి అనుకున్నాను, బట్ వేరేలాగా వచ్చింది క్లాత్ని బట్టి. అది కూడా చెప్పేస్తున్నాను నేను. సో ఇది కూడా చాలా బాగుందని చెప్పి వీడియో పెడుతున్నాను అనమాట. ఇలాగైతే ఇలా కుచ్చులన్నీ క్లాత్ పైకి ఉన్నది కదా, అందుకని వీటిని సరి చేసుకుంటున్నాను. ఇటు నుంచి ఇటు ఒక కుచ్చు ఇలాగా, ఇటు నుంచి ఇటు ఇలాగ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇలాగ 5 కుచ్చులు పెట్టాను కదా, ఆ 5 కుచ్చులు ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదా క్లాత్లు అన్నీ సరి చేసుకుంటూ ఈ విధంగా పెడుతున్నాను అనమాట. ఈ క్లాత్ అయితే షైనీగా బాగుంది, మెరుస్తూను. ఇది ఏకం చీర అయితే కొంచెం ఎంబ్రాయిడరీ చేసి కానీ మోడల్గా బార్డర్ పెట్టయితే కానీ 1500 ఉందండి. అది కూడా నేను స్టిచ్ చేశాను బ్లౌజు బయట వాళ్ళది. ఇది ప్లెయిన్ వచ్చి ముక్కల చీర కాబట్టి 200 లోపే వచ్చింది.
కానీ నేను ఎంతలాగా స్టిచ్ చేస్తున్నానో చూడండి. బ్యాక్ బాగా లుక్ వచ్చేలాగా డిజైన్ చేశాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలానే స్టిచ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకటి అనుకున్నాను ఇంకొకటిలాగా అవుతుంది, అయినా సరే లుక్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఇలాగా ఒక్కొక్కటి ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. లిటరల్లీ చెప్తున్నానండి, నేను ఈ మోడల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా వస్తుందని చెప్పేసేసి నేను ఫస్ట్ మీకు చూపించాను కదా, అలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా కుట్టుకుంటూ వెళ్ళాను, చాలా బాగా వచ్చిందనమాట. ఈ ఈ మోడల్ అయితే ఎవరు స్టిచ్ చేయలేదు, ఎందుకంటే నేనే అనుకోలేదు కాబట్టి ఇలా వస్తుందని చెప్పి బ్లౌజ్ మోడల్. ఇప్పుడు దీని పక్కన ఇంకొక స్టిచ్ వేసాను. ఇక్కడ కూడా కుచ్చులు కొంచెం సరి చేసుకొని ఇటు సైడ్ ఈ విధంగా స్టిచ్ వేసాను అనమాట. ఇలాగా మిడిల్లో ఎలా అయితే పెట్టానో అలాగే అటు సైడు ఇటు సైడు కూడా ఇలా అరేంజ్ చేసేసి దీని మీద అటు ఇటు కూడా స్టిచెస్ అనేది వేశాను. ఇప్పుడు ఇవి ప్లెయిన్గా ఉన్నాయని చెప్పి మిడిల్లో ఫస్ట్ గోల్డ్ బీడ్స్ కుడదాం అనుకున్నాను. బట్ గోల్డ్ బీడ్స్ అనేది ఇక అంచుకి మ్యాచ్ అవ్వట్లేదు. అందుకని చెప్పి పెరల్స్ అయితే బాగుంటాయి, బ్లూ మీద పెరల్స్ బాగా కనిపిస్తాయని చెప్పి నా దగ్గర ఉంటాయండి మెటీరియల్, మగ్గం వర్క్ మెటీరియల్ కూడా ఉన్నది నా దగ్గర చాలానే, అది కూడా నేర్చుకున్నాను. బట్ స్టిచ్చింగ్ వీడియోసే పెడుతున్నానని చెప్పి అవి ఏమీ పెట్టట్లేదు. ఏదన్నా ఒకటి వైరల్ అయితే వేరే కంటెంట్ ఏమైనా మార్చచ్చు, బట్ ఏది వైరల్ అవ్వట్లేదు. నా వీడియోస్ చాలా కష్టపడుతున్నాను అనమాట. వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి సరిగ్గా నెట్ లేక, ఫోన్లో స్పేస్ లేక ఎడిట్ చేసి కూడా డిలీట్ అయిపోయినాయి. ఫోన్ క్లీన్ చేస్తున్నప్పుడు ఫైల్స్లోవి స్టోరేజ్. ఇలాగా మిడిల్లో ఎక్కడైతే స్టిచ్చెస్ వేసామో అక్కడ ఈ పెరల్స్ అనేది ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఇలా అటు ఇటు కూడా పెరల్స్ అనేది స్టిచ్ చేశాను. ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ వేద్దాం అనుకున్నాను, బట్ అంత సూట్ అవ్వలేదు. సో ఇవి వేసాక బాగా లుక్ వచ్చింది. హ్యాండ్కి చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది స్టిచ్చింగ్ కూడాను. ఇప్పుడు కరెక్ట్గా ఇది ఇక్కడ ఎక్సెస్ పార్ట్స్ అన్నీ కట్ చేసేసుకొని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా ఉంది ఎటువైపు ఉందో చూసుకొని అటు సైడ్కి అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేయడం కూడా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఇది మొత్తము కూడా నేను టేప్ మెజర్మెంట్స్ తోటే స్టిచ్ చేశాను. అటాచ్ చేసేసినాక మొత్తం సైడ్ జాయింట్ చూపిస్తున్నాను, ఎక్కడ కూడా ఎగుడు దిగుడు రాలేదు, అది నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ విధంగా మనం గీసుకొని ఫస్ట్ ఇక్కడ చూడండి నడుం దగ్గర కానీ నడుం బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ షేప్ పట్టి అనేది అటాచ్ చేశానండి. ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ స్టిచ్ చేశాను బ్లౌజ్ అనేది, అది కూడా వీడియో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ వరకు కరెక్ట్గా వచ్చిందనమాట. క్లాత్ అయితే ఎక్కడ ఎగుడు దిగుడు అటు ఇటు లేకుండాను. నేను బ్యాక్ పార్ట్ కూడా 16 ఇంచెస్ పొడవు తీసుకొని డిజైన్ కట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 16 ఇంచెస్ పొడవు తీసుకున్నాను అనమాట ఆ డిజైన్ కోసం అని. ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే హ్యాండ్ లుక్ ఇదనమాట. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదనమాట హ్యాండ్ లుక్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.